హాయ్ గైస్ మనలో చాలామందికి తెలుగు ఫాంట్స్ ఎక్కడ ఉంటాయి స్టైల్గా న్యూ ఫాంట్ స్టైల్స్ ఎక్కడ ఉన్నాయని తెలియదు. సో ఈ రోజు వీడియోలో పిక్సార్ట్లో అసలు ఈ డిజైన్ ఎలా చేస్తారో తెలుగు ఫాంట్స్ అనేది తెలుసుకుందాం. కొత్త వారి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో రీసెంట్గా నేను ఒక థంబ్నెయిల్ అయితే తయారు చేశా. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, దీంట్లో మనం తెలుగు ఫాంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ఏదన్నా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కలర్ కావాలంటే మనకి ఇక్కడ క్లోన్ కానీ సెలక్షన్ కానీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ సెలక్షన్ అంతా కాపీ చేసుకుందాం, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి. సో ఇదంతా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కదా, సో ఇలా సెట్ చేద్దాం. సో ఇక్కడ సెట్ చేసి ఇప్పుడు మనం చేసుకున్నది ఉంది కదా, దీన్ని క్లోన్ చేసుకొని ఈ సైడ్ అంతా మనకు ఓవర్గా కనిపించకుండా మొత్తం ఇలాగా డ్రాగ్ అయిన తర్వాత ఇక్కడ మనకి తెలుగు ఫాంట్ ఏదో ఒకటి కావాలి. సో అలాంటప్పుడు ఈ టెస్ట్లో మనకి డైరెక్ట్ ఏమీ ఉండవు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మన గూగుల్లో కొలిచాల ఇది ఒకటి ఉంది కదా, దీని అయితే యూనికోడ్స్ ఇవి మన ఇక్కడ ఏదో ఒకటి తెలుగులో ఇక్కడ యూనికోడ్ అండ్ నాన్ యూనికోడ్స్ ఈ ఫాంట్ని అయితే కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏదన్నా తెలుగులో ఒక టైప్ చేసుకోవాలి. మనకి ఆఫ్రికన్ ప్రజలు ఏదో ఆఫ్రికా ప్రజలు ఏదో ఒకటి పెడదాం. ఇక్కడ ఆఫ్రికా ప్రజలని ఈ సైడ్ రాసా కదా, మనకి ఇటు సైడ్ చూసుకుంటే అను 6.0 అని ఉంది, ఈ 7.0 లాగా అయితే తెచ్చుకోవాలి. ఇక్కడ మామూలుగా ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, దీంట్లో కొట్టినా ఇదైనా వచ్చేద్ది. ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాన్ని మనం సెలెక్ట్ చేసి ఆ వర్డ్ని కాపీ చేయాలి. మెయిన్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ అను వర్డ్ ఫైల్ అని ఉంది కదా, మైక్రోసాఫ్ట్ ఒకటి యాప్ అయితే ఎక్కించుకోవాలి. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న దాని తర్వాత మనకి ఇక్కడ ఒకటి వర్డ్ అయితే ఉంటుంది. ఈ వర్డ్ని మనం ఎడిట్లోకి వెళ్ళి డైరెక్ట్ దీని మీద మనం ఏదైతే అక్కడ కాపీ చేసామో అది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన వెంటనే ఇలా ఈ రూపంలో వస్తుంది. ఈ రూపంలో వచ్చిన దాన్ని మళ్ళీ మనం దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కత్తిరి నుంచి సీజర్ నుంచి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అది కాపీ చేసుకుంటే ఇక్కడ ఈ లెటర్ రూపంలో వస్తుంది మనకి బాక్స్ దగ్గర. సో ఈ లెటర్ రూపంలో వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఏదైతే పిక్సార్ట్ ఉందో ఈ పిక్సార్ట్లో మనం ఇందాక టెస్ట్ ఆల్రెడీ కొడమని చూసాం కదా, ఈ టెస్ట్లో ఈ బాక్సెస్ని ఈ టెస్ట్ బాక్స్లో అయితే దీంట్లో మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే ఈ రూపంలో వస్తుంది. ఈ రూపంలో వచ్చినప్పుడు మనం ఆల్రెడీ కొన్ని పిక్సార్ట్లోకి అయితే ఫాంట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేశాను. సో ఇవి మొత్తం యాడ్ చేసుకున్నా కొన్ని ఫాంట్లు. ఈ ఫాంట్లన్నీ మనకి నచ్చిన విధంగా స్టైల్ అయితే ఇలా వస్తాయి. మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్. ఇక్కడ వీణాని, వికాస, సౌమ్య, శ్రావ్య ఇలాగ దాదాపు 80 ఫాంట్లు దాకా ఉంటాయి. సో ఈజీగా చూడండి డిజైన్ ఎలా చేస్తారో. ఇలా మనకి ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ స్టైల్లో మనం ఈజీగా మేక్ ఇట్ చేసుకోవచ్చు ఏదైనా సరే. సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో కానీ మీకు లింక్ రూపంలో అయితే ఇస్తాను. సో దాంట్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో డైరెక్ట్ ఈ ఫాంట్లు మొత్తం చాలా ఉంటాయి మీకు, దాదాపు చూసుకుంటే ఇవ్వండి ఇవన్నీ ఫాంట్లే, 1-2 కాదు, దాదాపు 80 ఫాంట్లు ఉంటాయి. 84, 87 ఉంటాయి. ఈ ఫాంట్లు కాదు నార్మల్ ఫాంట్లు కూడా ఉంటాయి మన దగ్గర. ఇది అనేక్ తెలుగు బోల్డ్ ఇవన్నీ మొత్తం అనేక సంబంధించిన ఫాంట్లు. ఇవి కొన్ని నార్మల్లే కూడా ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఇక మన ఇష్టం వచ్చిన రీతిలో మనం తయారు చేసుకునేవి ఫాంట్లు. సో మీకు థంబ్నెయిల్ డిజైనింగ్ ఫ్రీగా తెలుగులో అందంగా ఉండాలంటే ఇవి అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి ఉంటేనే కానీ మీరైతే నీట్గా చేసుకోలేరు. సో మనకి ఏదన్నా ఒక డిజైన్ నచ్చిందంటే మెయిన్ థంబ్నెయిల్ అట్రాక్షన్గా ఉండాలి. అలాంటి థంబ్నెయిల్ మనం ఈజీగా సులభంగా అయితే తయారు చేసుకోవచ్చు. మెయిన్ కొలిచాల అని సైట్లోకి వెళ్ళి అండ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా మీకు ఉండాలి, అను వర్డ్ ఫైల్ ఒకటి ఉండాలి. సో ఇవి ఉన్నాయంటే మీకు ఈజీగా ఇదైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం డిజైన్ అనేది చాలా చేసుకోవచ్చు, మన ఫాంట్లు తగ్గట్టు చేసుకొని దీంట్లో పెట్టుకోవడమే. సో ఇది గైస్ మనకి అను వర్డ్స్ ఫైల్స్ అండ్ ఫాంట్స్ ఎలా చేసుకోవాలి. ఇక్కడ మనం ఫాంట్స్ ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలంటే సంథింగ్ తెలుగు ట్రయల్ అని కొట్టా. సో ఈ ట్రయల్ని మనం ఏం చేస్తామంటే సిఆర్లోకి వెళ్ళి యాడ్ ఉంది కదా, యాడ్ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న యాడ్ అయ్యి ఏ ఫైల్లో ఉన్నాయో మీరు వెతుక్కోవాలి. ఆ ఫైల్లో ఈ ఫాంట్లు మనం డౌన్లోడ్ అయిన ఫాంట్లు అయితే దీంట్లో ఉంటాయి. సో దీంట్లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ చేయగానే ఇవి అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ యాడ్ అని ఉంటే సెలెక్ట్ చేస్తే యాడ్ అయిపోయినట్టే.
ఆల్రెడీ ఇవన్నీ టీటీఎఫ్ ఇది 85 అను ఫాంట్స్ అయితే ఉన్నాయి మొత్తానికి. సో ఇది గైస్ ఈ ఫాంట్స్ని మనం తెలుగులో స్టైల్గా ఎలా డిజైన్ చేసుకోవాలన్నది. మామూలుగా ఇది కొట్టాను కదా, ఇదైతే అవ్వదు మీకు. ఈ అను ఫాంట్లు అయితే ఇవి అవ్వవు, ఇది నార్మల్గా ఉంటాయి. ఈ కొలిచాల్ అనే సైట్లోకి వెళ్తేనే మీకు ఈ రూపంలో రాగలవు, లేకపోతే అనేక ఆర్డర్ ఇవి అయితే వస్తాయి. సో ఇది ఫైనల్గా తెలుగు ఫాంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.